హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. చపాతీ అలాగే గ్రీన్ మూంగ్ దాల్ తడకా చేస్తున్నాను అనమాట. చపాతీలోకి చాలా బాగుంటుంది. చపాతీలోకే కాదు, రోటీ పుల్కా దాంట్లో కూడా బాగుంటుంది. సో ఈ మూంగ్ దాల్ని వచ్చేసి నైటే నానబెట్టాను అనమాట. నానబెట్టి మార్నింగ్ వాష్ చేసి బాగా ప్రెషర్ కుక్కర్లో వేసి వాటర్ వేసి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు విజిల్ రానివ్వాలన్నమాట. బాగా ఉడకబెట్టుకోవాలి. విజిల్ పెట్టేసాను ఇక్కడ. నెక్స్ట్ తడక ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులోకి కొంచెం ఆయిల్ అలాగే బటర్ వేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోతే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. బటర్ కూడా వేసాను. అది బాగా మెల్ట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేయాలి. పోపు దినుసులు వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేస్తున్నాను ఇక్కడ. మీరు కొంచెం కారంగా కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోండి. సో ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేసాను ఇక్కడ త్వరగా మగ్గడానికి. ఉల్లిపాయలు బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తాను. టూ మినిట్స్ తర్వాత సో ఉల్లిపాయలు బాగా మెత్తబడ్డాయి. ఇప్పుడు ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నా. సో ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ మూత పెట్టేస్తాను. తర్వాత బాగా వేగిపోయింది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక ఆనియన్ ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకున్నాను అంతే. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తాను. టూ మినిట్స్ తర్వాత చూస్తారా ఆయిల్ అంతా బాగా పైకి తేలుతుంది కదా, సైడ్లో వచ్చేసింది. టమాటా కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు సాంబార్ పొడి, జీరా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం పొడి వేసాను అనమాట. సాంబార్ పొడి అనేది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. కారం పొడి ఎక్కువ వేసుకోండి. కారం పొడి, ధనియా పొడి, జీరా పొడి, సాంబార్ పొడి మీకు ఇష్టం నచ్చితే వేసుకోండి. నేను వేసాను ఇక్కడ. సో ఆ మసాలాలు కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 1 మినిట్ మూత పెట్టేస్తాను. 1 మినిట్ తర్వాత బాగా వేగిపోయాయి. ఇప్పుడు ముందుగా విజిల్ పెట్టి ఉడకపెట్టుకున్నాం కదా గ్రీన్ మూంగ్ దాల్, పెసరపప్పుని, అవి కూడా యాడ్ చేయాలి బాగా. పెసరపప్పు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొంచెం చింతపండు రసం, మీకు పులుపు ఇష్టమైతే చింతపండు రసం వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి.
అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 4 to 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ అవ్వనివ్వాలి. బాగా ఆ పెసరపప్పు అంతా ఆ మసాలాలో బాగా కలిసిపోయి కొంచెం దగ్గర పడాలి. సో బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేస్తాను. ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఒక 1-2 minutes అలా వదిలేస్తాను అనమాట. సో ఇంకా దగ్గర పడుతుంది కూర. సో ఇలా బాగా దగ్గర పడింది. చల్లార కొద్దీ ఇంకా దగ్గర పడుతుంది అనమాట. చాలా బాగుంటుంది తినడానికి. ఇంతే అండి, అయిపోయింది. ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది, పెద్ద పెద్ద ప్రొసీజర్ ఏం కాదు. తర్వాత ఇక్కడ నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చపాతీని ముందే మార్నింగే లేవగానే కలిపి పెట్టుకున్నాను అనమాట. ఒక 30 minutes బాగా నానింది పిండి. ఇలా ముందుగా కలుపుకోవడం వల్ల ఏంటంటే చపాతీలు కొంచెం బాగా సాఫ్ట్గా వస్తాయి. ఎంతసేపు అయినా కూడా గట్టిపడవు. ఇక్కడ స్క్వేర్ కాదు, ట్రయాంగిల్ షేప్లో చేస్తున్నాను అనమాట. చపాతీలు ట్రయాంగిల్ షేప్లో బాగా పట్టుకుంటాను అనమాట. ఇక్కడ నేను రౌండ్గా షేప్ ఏం చేయట్లేదు, నాకు ఎలా వస్తే అలా చేస్తున్నాను అనమాట. సో మొత్తం పిండినంతా ఉండలు చేశాను కదా, వాటిని అన్నిటినీ చపాతీలాగా తిక్కుకుంటున్నాను మొత్తము. సో నాకు చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఒక్కొక్కటి చేసుకోవడానికి కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది. ముందే రేకులన్నీ బాగా తిక్కుకుంటే కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఫాస్ట్గా టకటకా చేసుకోవచ్చు. మొత్తం చపాతీలు అయితే తిక్కేసాను ఇక్కడ. ఇప్పుడు కాల్చుకోవాలి వాటిని. చపాతీలు చేసేటప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు అనమాట. ఫ్లేమ్ ఎప్పుడు కొంచెం హై ఫ్లేమ్లోనే ఉండాలి, అప్పుడే ఫాస్ట్గా కుక్ అవుతాయి బాగా. మంట తక్కువలో పెట్టి పెనం కాలకపోయినా కూడా అలాగే వేస్తామంటే హార్డ్గా వస్తాయి, సాఫ్ట్గా రాదు. చూసారా ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో. రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. చూసేయండి మొత్తం చపాతీలు నేను ఎలా చేస్తున్నానని. పిండిని ముందుగానే కలిపి నానబెట్టడం వల్ల బాగా సాఫ్ట్గా పొంగుతున్నాయి అన్నమాట చపాతీలు. ఎంత బాగా పొంగుతున్నాయి చూడండి, పూరీలాగా పొంగుతున్నాయి చపాతీలు.
ఎక్కడ పచ్చిగా లేకుండా బాగా కాల్చుకోవాలి. ఇదే అన్నమాట ఫైనల్ చపాతీ. చూసారా ఎంత పొరలు పొరలుగా వస్తుందో, లోపల కూడా బాగా కాలింది. సో ఇదండి ఫైనల్ అవుట్పుట్. చపాతీలు అలాగే గ్రీన్ మూంగ్ దాల్ తడక. మా పిల్లల లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట, ఇక్కడ ప్యాక్ చేశాను.